నమస్తే. వల్లభనేని వంశీ గారి యొక్క కేసు అరెస్ట్ 2023లో అసలు యాక్చువల్‌గా ఏం జరిగిందనేది మనం ఒకసారి చూస్తే 2023లో గన్నవరంలో అక్కడ టీడీపీ అంటే వైసీపీ నాయకుల గురించి మాట్లాడుతూ దొంతు చిన్న అనేటువంటి ఒక టీడీపీ నాయకుడు వైఎస్ఆర్‌సీపీ గురించి 2023లో ఒక ఏదో కొంచెం అవాకులు చవాకులు వాళ్ళిద్దరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఓట్స్ జరిగాయి 2023లో. అప్పటికి వల్లభనేని వంశీ గారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ దొంతు చిన్న అనే అతని దగ్గరికి వెళ్ళి, అండ్ మీరు ఎందుకు వంశీ గారి గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారని వీళ్ళు ఇంటికి వెళ్ళి అతనికి చెప్పారు. అంటే వైఎస్ఆర్సీపీ భాషలో చెప్పారు, టీడీపీ వాళ్ళ భాషలో వార్నింగ్ ఇచ్చారనుకోండి. ఏదో జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరిగాయి వాళ్ళ మధ్య. దీన్ని ఇప్పుడు పట్టాభి గారు ఏం చేశారంటే దానికి ప్రెస్ మీట్ పెట్టి, మరి ఆయన అక్కడ గన్నవరంలో పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే ఆ గన్నవరంలో ఒక నాయకుడు ఉన్నారు, బట్ ఆ నాయకుడికి మరి ఈయన డామినేట్ చేద్దామనుకున్నారో ఏమో, మరి పట్టాభి గారు దాన్ని అదునుగా తీసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని కొంచెం అభ్యంతరకర పదజాలంతోనే ఆయన దూషించారు పట్టాభి గారు. అప్పుడు పట్టాభి గారు అభ్యంతరకరమైనటువంటి ఒకవేళ బూతులు మాట్లాడారో తెలియదు కానీ, బట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని గట్టిగానే తిట్టారని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, పట్టాభిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. అప్పుడు పట్టాభిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే అక్కడ పోలీస్ స్టేషన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన విమర్శలు చేశారు. అఫ్కోర్స్ ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి విమర్శలు చేస్తారు. ఆ గొడవలో తొక్కిసలాట జరిగింది, కొట్టుకున్నారు. అక్కడ ఒక సిఐ కనకారావు గారని ఒక ఎస్సీ వ్యక్తికి తల పగిలింది. సిఐ కనకారావు అనేటువంటి ఒక ఎస్సీఐకి తలకాయ పగిలింది. ఓకే, అతను కేసు పెడితే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే వచ్చి, సిఐ కనకారావు గారు మీరు ఆయన చర్చికి వెళ్తాడు, ఆయన ఎస్సీ కాదు, ఎస్సీ ఎస్టీ ఆ కేసు ఎలా పెడతాడు అని చెప్పేసి అదొకటి మా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. మరి ఇప్పుడు వాళ్ళ టీడీపీ ఆఫీసులో ఈయన కేసు పెట్టిన ఆయన, మరి ఆ ఎస్సీ ఎస్టీ పెట్టినటువంటి సత్యవర్ధన్ మరి అతను చర్చికి వెళ్తాడా లేదా హిందువో మనకైతే తెలియదు. ఓకే, సిఐ కనకారావు గారు చర్చికి వెళ్తారని చెప్పేసి, ఆయన క్రిస్టియన్ అని చెప్పి ఈయన సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అన్నారు. మరి అక్కడ పులివెందుల్లో కేసు పెట్టిన అతను చర్చికి వెళ్తాడో లేదు మనకైతే తెలియదు. ఓకే, సరే ఏదైనా సరే ఈ కనకారావు గారు తలకాయ బయలింది. అప్పుడు ఒక 44 మంది మీద కేసులు ఫైల్ చేశాయి. మరి వాళ్ళల్లో వైసీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు కదా, గొడవకి దిగిన వాళ్ళ మీద, లా అండ్ ఆర్డర్ మీద. ఇప్పుడు నెక్స్ట్ డేనే ఒక పేపర్లో పట్టాభి గారి ఒక ఫోటో వేసి, ఈనాడులో ఒక ఫోటో వేశారు. ఫోటో వేసి ఇలా కొట్టారు పట్టాభిని అని చెప్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, అది పాత ఫోటోలు మీరు పేపర్లో వేసారేంటి అని చెప్పేసి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, ఇక ఓల్డ్ ఫోటోలు వేసి రెచ్చగొడుతున్నారని చెప్పేసి. ఇప్పుడు ఆ గొడవలో ఆ టీడీపీ ఆఫీస్ మీద అప్పుడు ఈ యొక్క దాడి అనేది జరిగింది. దానిలో అప్పుడు ఒక 71 మంది మీద, ఇప్పుడు టీడీపీఎల్ ప్రభుత్వం వచ్చింది. టీడీపీఎల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 71 మంది, ఇనిషియల్గా 71 మంది మీద కేసు పెట్టారు. మరి ఇంకా తర్వాత మరి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కోపం వచ్చిన వాడిని కూడా ఇరికించంటారు, నా వాళ్ళని ఇరికిచ్చారేమో తెలియదు. చివరికి 95 మంది, ఇప్పుడు 95 మంది కేసులు పడ్డాయి. వాళ్ళలో చాలామంది అసలు మేము అక్కడ లేము సార్, మా మీద వాళ్ళు కేసు పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు, అసలు ఆ దాడిలోనే మేము లేము, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని అనవసరంగా పెట్టారని చెప్పేసి. ఇటు తిరిగి 94-95 మంది మీద కేసులు ఉన్నాయి. దాంట్లో 44 మందికి ఇప్పటికీ జైల్లో ఉన్నారు. 44 మంది ఈ యొక్క టోటల్ కేసులో. ఈ కేసులో కేసు పెట్టించింది అదే ఇందాక నేను మార్నింగ్ ఒక వీడియోలో చెప్పినట్టు, ఒక షెడ్యూల్ క్యాస్ట్ అతని చేత కేసు పెట్టించారు సత్యవర్ధన్ దగ్గర. ఈ సత్యవర్ధన్ చేత వాళ్ళు ఎప్పుడైతే కేసు పెట్టించారో అతను సాక్షాత్ జడ్జి ముందు చెప్పాడు, నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పేసి.
అతనికి వాంగ్మూలం ఏమిచ్చాడు, అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడ ఆఫీస్లోనే లేనని చెప్పాడు ఇతను సత్యవర్ధన్. ఓకే, ఇప్పుడు సత్యవర్ధన్ అతను కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత సత్యవర్ధన్ ఇంటికి టీడీపీ కార్యకర్తలు పోలీసులు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడు ఒకవేళ వంశీ గారు సత్యవర్ధన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని అనుకోండి, ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు సత్యవర్ధన్ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని ఏంటి గ్యారంటీ? ఇప్పుడు ఆ పాసిబిలిటీ ఉన్నప్పుడు ఈ పాసిబిలిటీ కూడా ఉంది కదా. వీళ్ళు ఏం చేశారో మరి, పేరెంట్స్ దగ్గర నుంచి మా కొడుకు కనబట్టలేదని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లెటర్ రాయించుకున్నారు. వాళ్ళ చేత లెటర్ రాయించుకొని ఆ పిల్లోడు ఎక్కడో ఎతకడం మొదలెట్టారు. అతను వాడెక్కడ మనసు మార్చుకుంటాడని చెప్పేసి మరి వాళ్ళేమో వంశీ గారి యొక్క అనుచరుల ఆధ్వర్యంలో ఉన్నారని చెప్పేసి కిడ్నాప్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు సత్యవర్ధన్ని వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారా, లేకపోతే వంశీ తల్లిదండ్రులను టీడీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారా? ఎటు చూసినా సరే నేను మార్నింగ్ చెప్పింది అదే, అడితిరిగి చివరికి ఒక దళిత ఫ్యామిలీని మీరు అన్యాయం చేస్తున్నారు రాబోయ్, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, వాళ్ళు అసలే రైట్. సరేలే, అదే బలహీన వర్గాల వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని మార్నింగ్ అయితే చెప్పింది నేను. ఓకే, ఆ తల్లిదండ్రులని వాళ్ళు బెదిరించారు, వీళ్ళు బెదిరిస్తారు ఆ సంగతి. సత్యవర్ధన్ ఇప్పుడు పేరెంట్స్ని మళ్ళీ కిడ్నాప్ చేశాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు కదా. 100% మీరు పేరెంట్స్ని కిడ్నాప్ చేసి మీరు బలవంతం చేసి, ఇప్పుడు మీరు కిడ్నాప్ చేసి మీరు ఇది ఎందుకు విత్డ్రా చేసుకున్నారా అని చెప్పి వాడిని కొట్టేసి మీరే చెప్పండి అని వీళ్ళే బలవంతం చేశారా, లేకపోతే వంశీ గారు బలవంతం చేశారా అనేది ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి లేదంటే కోర్టు ముందు చెప్తే తప్ప తెలీదు, నిజం అనేది మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఈ సత్యవర్ధన్ పేరెంట్స్ని ఇప్పుడు టీడీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఓకే, ఇప్పుడు ఆ కేసు అనేది ఇప్పుడు లోయర్ కోర్టులో ఉంది, కోర్టులో కేసు రన్ అవుతుంది, బెయిల్కి అప్లై చేసుకున్నారు, అది హైకోర్టులో కూడా ఉంది, సుప్రీంకోర్టులో కూడా ఉంది. సుప్రీంకోర్టులో వాళ్ళు హైకోర్టుకి నోటీస్ ఇచ్చారు, మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అన్నారు. హైకోర్టు మేము బెయిల్ ఇవ్వాలా లేదనేది మేము ఒక 20వ తారీఖు తెలుస్తామన్నారు. కోర్టులో రన్ అవుతున్న కేసు ఎప్పుడైతే సత్యవర్ధన్ కేసును విత్డ్రా చేసుకున్నాడు అని చెప్పేసి అనగానే ఇదేంది వీడికి విత్డ్రా చేసుకుంటే మనం అన్యాయం అయిపోతామని చెప్పేసి టీడీపీ వాళ్ళే అంత అర్జెంటుగా ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి ఆయన అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. అలానే అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అర్జెంటుగా వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు, ఎందుకు వచ్చిన గొడవ, ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అతన్ని ఒక్కసారన్నా అరెస్ట్ చేయాలి, అదే కదా. వల్లభనేని వంశీని ఒక్కసారన్నా అరెస్ట్ చేయాలి. అది ఎలాగైనా అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, అతను విత్డ్రా చేసుకున్నాడు కేసు కోర్టు జడ్జి ముందే, అంతే. మళ్ళీ ఆయన పట్టుకున్నారు, వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, పట్టుకొచ్చేసి అరెస్ట్ చేశారు. డిలే చేస్తే ఇతను సాక్షుల్ని మ్యానిపులేట్ చేస్తాడు అనుకున్నాడా, లేదంటే అక్కడ బెయిల్ తెచ్చుకుంటాడు అనుకున్నారా? ఇతను ఎలాగైనా అరెస్ట్ చేయాలనేటువంటి పగా కక్ష ఇంకేం దాంట్లో. ఓకే, ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ కాన్స్పిరసీ, పొలిటికల్ గొడవలు, పొలిటికల్ కక్ష కార్పణ్యం, ఏదైనా సరే కోపం. కక్ష కార్పణ్యం అంటే కోపం. ఓకే, మమ్మల్ని మిస్ హ్యాండ్లింగ్ చేశారు, ఇది ఇప్పుడు మా ప్రభుత్వం మిమ్మల్ని మిస్ హ్యాండ్లింగ్ చేస్తాము, అంతే కదా. ఇప్పుడు మొన్న నెల్లూరులో పోయే బస్సును తగలబెట్టి కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి ఓటేపించారు. ఇప్పుడు దానికి మీ టీడీపీ ఆఫీస్ మీద దాడికి ఏంటంటే తేడా? ఒకటే మాట, ఇప్పుడు ఆ బస్సు అద్దాల పగలు కొట్టారు, టీడీపీ ఆఫీస్ అద్దాల దగ్గర పెట్టారు, రెండు ఒకటే కేసు కదా. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు, అక్కడ రెడ్డప్ప గారి ఇంటి మీద దాడి చేశారు చిత్తూరులో, రెండు ఒకటే కదా. ఇట్లా తేడా ఏంటంటే నాకు అర్థం కాదు. ఒకటే తేడా ఏంటంటే మీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, అంతే తప్ప నాకు ఇది ప్యూర్లీ పొలిటికల్ అరెస్టే తప్ప ఇది నిజంగా వాళ్ళు మమ్మల్ని ఎట్లాంటి అట్లాగా మాట్లాడారు,
ఆడవాళ్ళ మీద వాళ్ళు కామెంట్ చేశారు. ఆడవాళ్ళ మీద కామెంట్ చేయటం ఎవరు దాన్ని ఒప్పుకోరు. ఓకే, నోబడి విల్ సపోర్ట్ దాట్. సరే వాళ్ళు చేశారు, అది కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా చేశారు. ఆ తర్వాత మేము చేయలేదన్నారు, మిమ్మల్ని అనలేదన్నారు. ఓకే, మేము కామెంట్ చేసినట్టు నిరూపించమన్నారు. మేము ఒక్క మాట కూడా అనలేదు, స్త్రీల గురించే అని అన్నారు, మీరు అపార్థం చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు. సరే, ఆ గొడవకు లేచింది, దాని గురించి మనం ప్రతిసారి మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాదు అది. నేనేమన్నానంటే ఆ పొలిటికల్ కాన్స్పిరసీ మీద జరిగినట్టు అరెస్టే తప్ప, ఒకవేళ ఇది నిజంగా వాళ్ళు తప్పు చేశారని మీకు అనిపిస్తే కోర్టుల్లో రన్ అవుతుంది కదా, న్యాయస్థానాల్లో ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి కదా, ఈ టైంలో మీరు ఎమర్జెన్సీకి వెళ్ళి అతను అరెస్ట్ చేశారంటే కేవలం అరెస్ట్ చేసేమనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ కోసం, దానికోసమే తప్ప వేరేటువంటి ఉద్దేశం లేదని నా అభిప్రాయం. ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి అరెస్ట్ చేశారంతే. థ్యాంక్ యూ.